గుడ్ ఈవినింగ్ లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పామిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. అటామీ ఇండియా ప్లాన్ ప్రజెంటేషన్ అండి. అటామీ అనేది గ్లోబల్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. సో ఈ బిజినెస్లో మెయిన్గా ఉన్నటువంటి హైలైట్స్ చూస్తే నో జాయినింగ్ ఫీజ్. సో ఇక్కడ మనకి అటామీ డిస్ట్రిబ్యూటర్గా ఒక ఐడి అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఆ డిస్ట్రిబ్యూటర్ అవ్వటానికి ఇక్కడ ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. అదే బయట మనం వింటూ ఉంటాం డిస్ట్రిబ్యూటర్ అని చెప్పేసి, లైక్ ఇప్పుడు ఆ, ఇతను కార్ల డిస్ట్రిబ్యూటరు, లేకపోతే ఇతను శాంసంగ్ డిస్ట్రిబ్యూటర్ అని, ఇతను ఎల్జీ డిస్ట్రిబ్యూటర్ అని, ఇతను ఎంఐ డిస్ట్రిబ్యూటర్ అని ఇట్లా మనం వింటూ ఉంటాం. సో అటువంటి ఏదన్నా ఒక డిస్ట్రిబ్యూటర్ కావాలి అని అంటే అక్కడ కోట్లల్లో ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు దానికి తగ్గటువంటి రిస్క్ కూడా తీసుకోవాలి. సో ఆ ప్రెజర్స్ అన్నీ కూడా భరాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ అటామీలో ఇక్కడ మనకి ఫ్రీగా ఆ డిస్ట్రిబ్యూటర్షిప్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. అలా అని సంవత్సరానికి ఒకసారి ఏమన్నా యాన్యువల్ ఫీజు లేదా రెన్యువల్ అమౌంట్ ఏదైనా పే చేయాలంటే అలా కూడా ఏం లేదండి. ఇక్కడ ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఉపయోగించుకొని 3 తరాలకి మనం ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా సమానంగా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో ఇక్కడ వీక్లీ పే అవుట్స్ ఉంటాయి. ప్రతి వారం కూడా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు అండి ఇక్కడ నుంచి. అలానే మనం ఇది ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్. సో ప్రతి ప్రోడక్ట్కి కూడా పాయింట్స్ అనేది మనకి రావటం జరుగుతూ ఉంది. దాన్నే ఇక్కడ పీవీ అంటున్నాం. మన పర్సనల్ ఐడి మీద ఏదైతే పీవీ మనం చేస్తూ ఉన్నామో ఆ పీవీ అనేది లైఫ్ టైం కూడా అక్యుములేట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఫ్లెష్ అవుట్ అనేది కాదు. అలానే ఈ బిజినెస్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు, మీరు ఎవరి ద్వారా అయినా బిజినెస్లోకి వచ్చి ఉండొచ్చు. బట్ మీరు సక్సెస్ అవ్వాలి అని అంటే ఇక్కడ కంపెనీ అందిస్తున్నటువంటి ఆ సక్సెస్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి కనుక కనెక్ట్ అవ్వగలిగితే, సో మీరు మిమ్మల్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళు బిజినెస్లో ఉన్నా లేకపోయినా ఆ సిస్టమ్ని ఉపయోగించుకొని మీరు సక్సెస్ అవ్వడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. సో ఇది అందరికీ కూడా సమానంగా వచ్చేటువంటి ఆపర్చునిటీ అండి. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి 18 ఇయర్స్ అండ్ అబౌవ్ ఏజ్ ఉంటే సరిపోతుంది. పాన్ నెంబర్ ఉండాలి. ఒక ఐడి ప్రూఫ్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బట్ అందరూ అదేవిధంగా సిస్టంలోకి ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంది. బట్ కొంతమంది చాలా ఫాస్ట్గా సక్సెస్ అవుతా ఉన్నారు, కొంతమంది చాలా స్లోగా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా మన మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట కంప్లీట్గా. మనం ఈ ఆపర్చునిటీ కోసం ఎంత టైం కేటాయిస్తున్నాం, ఎంత నమ్మాము, ఏ విధంగా మనం వర్క్ చేస్తున్నాం, దాని మీదే డిపెండ్ అయి ఉంటుందండి. అవకాశం మాత్రం అందరికీ కూడా సమానంగా రావటం జరుగుతూ ఉంది. సో ఈ బిజినెస్ ఏంటి అని అంటే షేరింగ్ కల్చర్. మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ని మనం పర్చేజ్ చేసుకోవడం, ఏదైతే ప్రోడక్ట్ మనకు నచ్చిందో దాని గురించి మనకు తెలిసిన వాళ్ళతోటి షేర్ చేసుకోవడమే ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్. ఈ బిజినెస్ చేసుకోవడం కోసం కంపెనీ మనకి ఫ్రీగా వెబ్సైట్ అందుబాటులో ఉంది. అట్లనే మొబైల్ యాప్ కూడా అందిస్తూ ఉన్నారు. సో వీటిని ఉపయోగించుకొని ప్రజెంట్ 58 దేశాల నుంచి మనం బిజినెస్ని డెవలప్ చేసుకొని ఇన్కమ్స్ తీసుకోవడానికి కంపెనీ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో 5 రకాల ఇన్కమ్స్ ఉన్నాయండి. రిటైల్ ప్రాఫిట్, జనరల్ కమిషన్, మాస్టర్షిప్ బోనస్, ప్రమోషన్స్, అట్లనే ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్. సో రిటైల్ ప్రాఫిట్ అనేది అప్ టు 25% మనకి రావడం జరుగుతూ ఉంది. లైక్ ఇప్పుడు యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ మనం డిస్కౌంట్లో పర్చేజ్ చేసుకోవచ్చు. దాన్ని ఎంఆర్పి రేట్కి రిటైల్ చేయొచ్చు. ఆ మార్జిన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రిటైల్ ప్రాఫిట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో ప్రతి బిజినెస్లో కూడా డిస్ట్రిబ్యూటర్ అని అంటే వాళ్ళకి మ్యానుఫ్యాక్చరరు డిస్కౌంట్ రేట్లో ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఆ ప్రోడక్ట్ని డైరెక్ట్గా కస్టమర్కి అమ్మే పని అయితే ఎంఆర్పి రేట్కి, లేదా హోల్సేలర్కి ఇలా అమ్మే పని అయితే వాళ్ళకి కొంత మార్జిన్ ఇస్తూ అక్కడ వాళ్ళ బిజినెస్ అనేది రన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ అటామీలో ఏంటి అని అంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ నుంచి కస్టమర్కి లేదా మనకి ప్రొడక్ట్ అనేది రావటం జరుగుతూ ఉంది. సో అందుకని ఇక్కడ డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారు.
సో మనం ఎవరికైతే కస్టమర్కి ఇస్తున్నామో వాళ్ళకి ఎంఆర్పి రేట్కి ఇచ్చేయచ్చు. ఇన్స్టెంట్గా మనకి ఎంత కావాలంటే అంత ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని సంపాదించుకోవడానికి కూడా అటామీ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తూ ఉంది. అలానే జనరల్ కమిషన్. సో ఈ జనరల్ కమిషన్ రావాలి అని అంటే మనకంటూ ఒక ఓన్ నెట్వర్క్ని, ఆటో కన్జ్యూమర్స్ని క్రియేట్ చేసుకోవాలి. అట్లనే ఒక టీంని మనం టూ సైడ్స్ కూడా డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ టీంలో ఏదైతే బిజినెస్ జరుగుతుందో ఆ మ్యాచింగ్ మీద వచ్చేటువంటి ఇన్కమే ఇక్కడ జనరల్ కమిషన్. థర్డ్ ఇన్కమ్ వచ్చేసి మాస్టర్షిప్ బోనస్ అండి. సో మనం ఏదన్నా జాబ్ చేస్తే 12 మంత్స్ కనుక మనం జాబ్ చేస్తే 1 మంత్ బేసిక్ శాలరీ అనేది అక్కడ బోనస్గా ఇవ్వాలి. అయితే అటామీలో మనం 15 రోజులకు ఒకసారి బోనస్ తీసుకోవడానికి కంపెనీ అవకాశం కల్పిస్తూ ఉంది. సో ఈ బోనస్ తీసుకోవడానికి 7 లెవెల్స్ ఉన్నాయి. ఈ 7 లెవెల్స్ రీచ్ అయినటువంటి ఫస్ట్ టైం ప్రతి లెవెల్కి కూడా కొన్ని ప్రమోషన్స్ కూడా కంపెనీ ఇవ్వటం జరుగుతూ ఉంది. అలానే ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్. ఎవరైతే లీడర్గా ఎదగాలి అనుకుంటున్నారో, ఫుల్ టైం ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు మనం ఉన్నటువంటి ఏరియాలోనే 800 స్క్వేర్ ఫీట్లో ఆఫీస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి మెంబర్స్ ఏదైతే ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తా ఉన్నారో అందులో నుంచి 6% పీవీ అనేది సెంటర్ మెయింటెనెన్స్ కోసం ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇలా ఒకటే ఆపర్చునిటీ తోటి 5 రకాల ఇన్కమ్స్ తీసుకోవచ్చు అండి. రిటైల్ ప్రాఫిట్, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం డిస్కౌంట్లో పర్చేజ్ చేసుకోవచ్చు, దాన్ని ఎంఆర్పికి రిటైల్ చేసుకోవచ్చు. సో అలా ఎన్ని ప్రోడక్ట్స్ అయినా కొనుక్కోవచ్చు, వాటిని ఎంఆర్పికి అమ్ముకోవచ్చు. ఇక్కడ ఎటువంటి కండిషన్ కూడా లేదండి. ప్రతి నెల ఖచ్చితంగా ఇంతకి కొనాలి, ఇంతకు అమ్మాలి, ఇంత టార్గెట్ చేయాలి అనేటువంటి కండిషన్స్ అటామీలో అయితే లేవు. కేవలం సంవత్సరానికి ఒక్క ప్రోడక్ట్ కొనుక్కోవడం అనేటువంటి చిన్న కండిషన్ మాత్రమే ఉందండి. ఎందుకనంటే మనకి డిస్ట్రిబ్యూటర్గా ఇక్కడ ఒక ఐడి ఇవ్వటం జరిగింది. సో ఐడి యాక్టివ్గా ఉండాలి అని అంటే అట్లీస్ట్ ఒక ప్రోడక్ట్ అన్న మనం పర్చేజ్ చేసుకోవటానికి ఇక్కడ కండిషన్ అనేది ఉంది. సో దానికి కూడా గ్యారంటీగా డిస్కౌంట్ అనేది రావటం జరుగుతూ ఉంది. సో అలా ఎన్ని ప్రొడక్ట్స్ అయినా మనం కొనుక్కోవచ్చు, వాటిని ఎంఆర్పి రేట్కి అమ్ముకోవచ్చు. సో దాని ద్వారా ఇన్స్టెంట్గా ఎంత కావాలంటే అంత ప్రతిరోజు కూడా మనం సంపాదించుకోవడానికి అవకాశం అటామీ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో అయితే బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి కంపెనీ ఇక్కడ 5 క్లాసిఫికేషన్స్ ఇవ్వడం జరిగిందండి. సో మినిమం 10,000 పీవీ కనుక మనం కంప్లీట్ చేస్తే సేల్స్ రిప్రజెంటేటివ్గా బిజినెస్ చేసుకోవచ్చు. లేదా 3 lakhs పీవీ మనం కంప్లీట్ చేస్తే ఏజెంట్గా బిజినెస్ చేసుకోవచ్చు. 7 lakhs కంప్లీట్ చేస్తే స్పెషల్ ఏజెంట్గా, 15 lakhs కంప్లీట్ చేస్తే డీలర్గా, 24 lakhs కంప్లీట్ చేస్తే ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్గా మనం ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది మన చాయిస్ అండి. ఏ కేటగిరీ నుంచి అయినా సరే బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్లుగా మనం ఇన్కమ్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో జనరల్ కమిషన్ అనేది 8 గ్రేడ్స్లో ఇస్తా ఉన్నారు. అది మినిమం 1,321 రూపాయల నుంచి మ్యాక్సిమం 79,287 రూపాయల వరకు కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇది రావాలి అని అంటే మనం మినిమం 10,000 పీవీ కంప్లీట్ చేసి సేల్స్ రిప్రజెంటేటివ్గా ఉండాలి. మనకంటూ లెఫ్ట్ రైట్ టీమ్స్ ఉండాలి. ఆ టీమ్స్లో ఏదైతే పీవీ జరుగుతూ ఉందో ఆ పీవీ మ్యాచింగ్స్ మీద వచ్చేటువంటి ఇన్కమే అండి. ఇందులో 3 lakhs గ్రూప్ పీవీ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే స్మాలర్ లెగ్లో 3 lakhs అవుతుందో ఆ రోజు మనకి కమిషన్ అనేది రిలీజ్ అవుతుంది. గ్రూప్లో ఉన్నటువంటి పీవీ అంతా కూడా జీరో అయిపోతూ ఉంటుంది. పర్సనల్ పీవీ మాత్రం ఎప్పటికీ అలానే ఉంటుంది. అలానే మన గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏదైతే పీవీలు చేస్తా ఉన్నారో అది వాళ్ళకి పర్సనల్ పీవీ, అది కూడా ఎప్పటికీ అలానే ఉంటుంది. మనకి మాత్రం గ్రూప్లో జీరో అయిపోతుంది అనమాట. సో అలా ప్రతిరోజు కూడా మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. ఎక్సెప్ట్ సండే, మండే టు సాటర్డే, అంటే నెలకి 26 రోజులు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఒకవేళ రోజు 1,321 వస్తుంది అని అంటే నెలకి 34,000 వరకు తీసుకోవచ్చు. అదే రోజుకి 79,287 రూపాయలు వస్తుంది అని అంటే 20 లక్షలకు పైగా మనం జనరల్ కమిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఈ జనరల్ కమిషన్ అనేది ఎవ్రీ ట్యూస్డే బ్యాంక్ అకౌంట్కి వస్తుందండి. ఇందులో టీడీఎస్ని కట్ చేసుకొని 2% యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆ ట్యాక్స్ అనేది ప్రెజెంట్ అయితే 2% కట్ అవుతోంది.
ప్రీవియస్గా అక్టోబర్ ముందు వరకు చూస్తే 5% కట్ అవుతూ ఉండేది. సో అక్టోబర్లో కొంచెం మాడిఫికేషన్స్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు 2% మాత్రమే కట్ అవుతూ ఉంది. సో దాన్ని మళ్ళీ మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకొని రిఫండ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. సో అలా ప్రతి మంగళవారం నెలకి 4 సార్లు పేఅవుట్ అనేది అటామీ ద్వారా తీసుకోవచ్చు. థర్డ్ ఇన్కమ్ మాస్టర్షిప్ బోనస్. కంపెనీ గ్లోబల్గా ఏదైతే టర్న్ ఓవర్ చేస్తూ ఉందో ఆ టర్న్ ఓవర్లో 20%లో మనకి ఇక్కడ 7 లెవెల్స్లో షేర్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో కంపెనీ టర్న్ ఓవర్ చూస్తే ఇయర్లీ 15,000 క్రోర్స్ 15,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి కంపెనీ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనకి ఇక్కడ పార్ట్నర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దాన్నే మాస్టర్షిప్ బోనస్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఈ బోనస్ రావాలి అని అంటే పర్సనల్గా మినిమం 7 lakhs పీవీ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. అలానే మనకున్నటువంటి గ్రూప్లో లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి 25 lakhs పీవీ, రైట్ సైడ్ గ్రూప్ నుంచి 25 lakhs పీవీ 15 డేస్లో కనుక మనం డెవలప్ చేయగలిగితే 10%లో షేర్ తీసుకోవచ్చు అండి. సో ఇక్కడ ఎంతమంది అయితే సేల్స్ మాస్టర్స్ అవుతా ఉన్నారో ఆ 15 డేస్లో వాళ్ళందరికీ కూడా ఈ 10% ఇన్కమ్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది, అందరికీ కూడా సమానంగా. సో అలా నెలకి 2 సార్లు, సంవత్సరానికి 24 సార్లు మనం సేల్స్ మాస్టర్ అవ్వచ్చు. సో ప్రతిసారి కూడా మనం కంపెనీ టర్న్ ఓవర్లో నుంచి ఈ విధంగా షేర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే డైమండ్ మాస్టర్ కావాలి అనుకుంటే పర్సనల్ పీవీ 15 lakhs కంప్లీట్ చేసుకుని డీలర్గా ఉండాలి. మనం ఏ విధంగా అయితే సేల్స్ మాస్టర్ అయ్యామో అదే విధంగా లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి 2 మెంబర్స్ని, రైట్ సైడ్ గ్రూప్ నుంచి 2 మెంబర్స్ని 15 డేస్లో కనుక మనం డెవలప్ చేయగలిగితే మనం ఇక్కడ డైమండ్ అవటానికి అవకాశం ఉంటుంది. అట్లనే షెరాన్ రోజ్ మాస్టర్ మన పర్సనల్ పీవీ 24 lakhs కంప్లీట్ చేసుకొని ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్గా ఉండాలి. అలానే లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి మినిమం 2 మెంబర్స్ని, రైట్ సైడ్ గ్రూప్ నుంచి మినిమం 2 మెంబర్స్ని మనం డైమండ్ మాస్టర్స్గా 15 డేస్లో కనుక మనం డెవలప్ చేయగలిగితే షెరాన్ రోజ్ మాస్టర్ అవుతాం. 2%లో షేర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మన టీంలో లెఫ్ట్ నుంచి ఇద్దరిని, రైట్ నుంచి ఇద్దరిని మనం ఉన్నటువంటి లెవెల్కి 15 డేస్లో కనుక మనం డెవలప్ చేయగలిగితే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం అనేది జరుగుతూ ఉందండి. అలా హైయెస్ట్ లెవెల్ వచ్చేసి ఇంపీరియల్ మాస్టర్ అనేది ఇక్కడ ఉంది. సో అయితే కంపెనీ ప్రజెంట్ కొత్త వాళ్ళ కోసం సెమీ సేల్స్ మాస్టర్ అనేటువంటి ప్రమోషన్ కూడా తీసుకురావడం జరిగిందండి. సో ఎవరైతే పర్సనల్ పీవీ 7 lakhs కంప్లీట్ చేసుకొని గ్రూప్లో 15 lakhs పీవీ, 15 lakhs పీవీ కంటే ఎక్కువ కనుక చేస్తుంటే, ఒకవేళ సేల్స్ మాస్టర్ ట్రై చేశారు, కాలేదు, మిస్ అయిపోయింది, 15 అయితే కంప్లీట్ అయ్యి ఉంటే అటువంటి వాళ్ళకి 12,500 రూపీస్ కంపెనీ బోనస్గా ఇస్తుంది. సో ఇది ఏదైతే కంపెనీ గ్లోబల్గా టర్న్ ఓవర్ చేస్తూ ఉందో అందులో 35% అమౌంట్ని ఇక్కడ ఇన్కమ్గా చూపించడం జరుగుతూ ఉంది. సో అయితే ఆ 35% మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా దాంట్లో ఏదైతే మిగిలిపోతుందో దాన్నే ఇక్కడ సెమీ సేల్స్ మాస్టర్ ప్రమోషన్గా ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇది కొత్త వాళ్ళు త్వరగా బోనస్ తీసుకోవడానికి ఒక మంచి ఛాన్స్ అండి. సో మాస్టర్షిప్ కండిషన్స్ అచీవ్ అవటంలో చిన్న చిన్న కండిషన్స్ ఉన్నాయి. సో సేల్స్ మాస్టర్, డైమండ్ మాస్టర్, షెరాన్ రోజ్ మాస్టర్ డైరెక్ట్గా అయిపోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ స్టార్ మాస్టర్ కావాలి అని అంటే షెరాన్ రోజ్ మాస్టర్ అనేది 3 times అయి ఉండాలి. అట్లనే రాయల్ మాస్టర్ కావాలి అని అంటే స్టార్ మాస్టర్ 3 times అయి ఉండాలి. క్రౌన్ మాస్టర్ కావాలి అని అంటే రాయల్ మాస్టర్ 3 times అయి ఉండాలి. ఇంపీరియల్ మాస్టర్ కావాలి అని అంటే క్రౌన్ మాస్టర్ 3 times అయి ఉండాలి. సో దీనికి ఎటువంటి టైం పీరియడ్ కూడా లేదండి. సో ఎన్ని రోజులైనా సరే 3 times కనుక అచీవ్ అయ్యాము అని అంటే మనల్ని నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్కమ్, ఈ బోనస్ ఏదైతే ఉందో 15 డేస్కి ఒకసారి బ్యాంక్ అకౌంట్కి వస్తుందండి. ఎవ్రీ మంత్ 7th అండ్ 22nd. సో ఇందులో కూడా 2% టీడీఎస్ అనేది కట్ అవుతుంది. అలానే ఫోర్త్ ఇన్కమ్ ప్రమోషన్స్. సో మనకున్నటువంటి 7 మాస్టర్షిప్ లెవెల్స్కి 7 types ఆఫ్ ప్రమోషన్స్ ఉన్నాయి. ఎవరైతే ఫస్ట్ టైం సేల్స్ మాస్టర్ అవుతా ఉన్నారో అటువంటి వాళ్ళు ఎమోహిమ్ ఒకటి, ఫేమ్ సెట్ ఒకటి, ఈవినింగ్ కేర్ సెట్ ఒకటి ఫ్రీగా తీసుకోవచ్చు. వీటి కాస్ట్ చూస్తే 27,400 రూపాయలు ఉంటుంది. అలానే డైమండ్ మాస్టర్ అయినప్పుడు 40,000 రూపాయలు క్యాష్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒక ఫేమ్ సెట్, ఒక ఈవినింగ్ కేర్ సెట్,
ఒక ఎమోహిమ్ అనేది ఫ్రీగా ఇవ్వటం జరుగుతూ ఉంది. అలానే శరణ్ రోజ్ మాస్టర్ అయితే 1,20,000 క్యాష్ వస్తుంది. ఇద్దరికి ఫారెన్ ట్రిప్ ఉంటుందండి. ఈ ట్రిప్ కాస్ట్ చూస్తే 1,00,000 కొడుతున్నటువంటి ట్రిప్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలానే స్టార్ మాస్టర్ కనుక అయితే 6,00,000 క్యాష్ ఇస్తున్నారు. నలుగురికి ఫారెన్ ట్రిప్ ఉంటుందండి. రాయల్ మాస్టర్ అయితే 30,00,000 క్యాష్ వస్తూ ఉంది. చాలా పెద్ద మొత్తం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలానే 1,20,000 బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం, 60,000 కార్ రెంటల్ కోసం, అలానే 4 మెంబర్స్కి ఫారెన్ ట్రిప్ ఉంటుందండి. 10 nights and 11 days. క్రౌన్ మాస్టర్ అయితే 1,80,00,000 క్యాష్ రివార్డ్గా తీసుకోవచ్చు. 3,00,000 బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం, అలానే లగ్జరీ కార్ 40 లక్షల ఖరీదు చేసేటువంటి ఒక లగ్జరీ కారు ఫ్రీగా వస్తుంది. అలానే ఇక్కడ కూడా నలుగురికి ఫారెన్ ట్రిప్ ఉంటుందండి. 10 nights and 11 days. ఆల్మోస్ట్ ఈ ట్రిప్ కాస్ట్ చూస్తే 10,00,000. సో మనకి తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది డబ్బున్న వాళ్ళు ఉండుంటారు. బట్ 10 లక్షలు ఖర్చు పెట్టి ఎవరు కూడా ఇటువంటి ఫారెన్ ట్రిప్ ఫ్యామిలీ తోటి వెళ్ళరు. బట్ ఇక్కడ అటామిక్ కంపెనీ ఎవరైతే ఆ లెవెల్ అచీవ్ అవుతున్నారో అటువంటి వాళ్ళకి ఫ్రీగా అటువంటి ట్రిప్ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. లాస్ట్ వన్ ఇంపీరియల్ మాస్టర్ అండి. అటామీలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ కల ఇంపీరియల్ మాస్టర్ అయితే ఏమొస్తుందని అంటే 6 కోట్ల రూపాయల క్యాష్ వస్తుంది. నెలకు 6 లక్షలు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం వస్తుంటాయి. అలానే ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం 1,50,000, పిఏ శాలరీ 50,000, అనదర్ లగ్జరీ కార్ 50 లక్షల ఖరీదు చేసేటువంటి రెండో కారు కూడా కంపెనీ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో కార్ డ్రైవర్ శాలరీ 50,000. అట్లానే ఇక్కడ కూడా 4 మెంబర్స్కి స్టార్ క్రూజ్ లాంటి ట్రిప్ ఉంటుందండి. 10 nights and 11 days. ఫిఫ్త్ ఇన్కమ్ ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్. సో అటామీలో ఉన్నటువంటి ఒక కొత్త సిస్టమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి, ఎడ్యుకేషన్ సెంటర్స్. సో ఎవరైతే లీడర్గా ఎదగాలి అనుకుంటున్నారో, ఫుల్ టైం బిజినెస్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి కంపెనీ సెంటర్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వటం జరుగుతూ ఉంది. సో దీని క్రైటీరియా మనం ఫుల్ఫిల్ చేయాలి. సో అట్లా మనకి ప్రజెంట్ ఇండియాలో 74 వరకు ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదో ఒక సెంటర్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మన సెంటర్ పేరు వచ్చేసి హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ అండి. మియాపూర్లో ఉంది. ఇక్కడ నా ఫోన్ నెంబర్ కూడా ఉంది. మీకు ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే నాకు కాల్ చేయొచ్చు. అలానే ఈ బిజినెస్ ప్లాన్ని ఉపయోగించుకొని కరెక్ట్గా మనం ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాటజీని కనుక ఫాలో అవ్వగలిగితే ఒక్క సంవత్సరంలో 50 లక్షలకు పైగా సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉంది. సో దానికోసం మనం ఖచ్చితంగా కొన్ని పనులు అయితే చేయాలండి. ఒకటి, మనకి ఏదైతే ప్రోడక్ట్ కావాలో వాటిని ప్రతి 15 రోజులకు కూడా కొనటం అనేది అలవాటుగా మార్చుకోవాలి. వారానికి ఒక్కరిని స్పాన్సర్ చేయటం, వాళ్ళ ద్వారా సేమ్ డూప్లికేట్ చేయించటం. ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళగలిగితే ఒక 3 monthsలో 9,000 అబోవ్ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 4th monthలో ఆ వచ్చినటువంటి డబ్బులతోటి మనం షాపింగ్ చేసుకోవచ్చు. అట్లా 4th monthలో 70,000 వరకు ఇన్కమ్ వస్తుంది. 5th monthలో మోర్ దెన్ 2 lakhs వరకు ఇన్కమ్ వస్తుందండి. అట్లానే సేల్స్ మాస్టర్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో 6th monthలో కూడా మోర్ దెన్ 3 lakhs వస్తుంది. 2 times కూడా సేల్స్ మాస్టర్ అవ్వచ్చు. అలానే 7th monthలో డైమండ్ మాస్టర్ అవడానికి కూడా ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. సో ఆ విధంగా నో ఫెయిల్యూర్ అండి, ఓన్లీ సక్సెస్ ఫార్ములా. సో ఈ ప్లాన్లో కనుక మీరు 100% సక్సెస్ అయితే ఇక్కడ 6 లక్షలు 6 నెలల్లో తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఒక్క సంవత్సరంలో 50 లక్షల పైగా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదే 50% మనం సక్సెస్ అయినా అందులో సగం తీసుకోవచ్చు. 10% మనం సక్సెస్ అయినా, అంటే మనం ఏ పని చేయకపోయినా కానీ జస్ట్ ఐడి వేసుకొని మనం ఒక చిన్న టీంని ఫామ్ చేసుకున్నా కానీ డెఫినెట్గా ఏదో ఒక టైంకి అటువంటి లెవెల్ రీచ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రాయల్టీ ఇన్కమ్స్ 3 years వరకు తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో అట్లా నెలకి 5 లక్షలు సంపాదించేటువంటి పొజిషన్కి ఒక 6 to 7 monthsలోనే
రీచ్ అవ్వచ్చు అండి. ఇప్పుడున్నటువంటి ప్రోడక్ట్ రేంజ్ ఇవన్నీ కనుక చూసుకుంటే సో చాలా ఈజీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇంత అమౌంట్ రావాలి అని అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ కొంత టైంని స్పెండ్ చేయాలి. సో అందులో మొదటిది బుక్ చదవడం కోసం ప్రతిరోజు కూడా ఒక 15 నిమిషాలు టైం కేటాయించుకోవాలి. రెండవది మనం నేర్చుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్ రిలేటెడ్ లేదా బిజినెస్కి రిలేటెడ్గా లేదా సక్సెస్ అయినటువంటి వాళ్ళ స్టోరీస్ అటువంటి వీడియోస్ చూసి రోజుకి ఒక వీడియో అన్న చూసి మనం నోట్స్ ప్రిపేర్ చేసుకొని నేర్చుకోవడం అనేది చేయాలి. థర్డ్ వన్ సెమినార్స్ ఏదన్నా ఉంటే వాటిని ఖచ్చితంగా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఫోర్త్ వన్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రొడక్ట్స్ కూడా మనం వాడుకునేటువంటి స్థాయికి రావాలండి. అలానే ఎవరికి ప్రతిరోజు కూడా కనీసం ఒక్కరికన్నా బిజినెస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం, ఒకరికన్నా ప్రోడక్ట్ని ఇవ్వటం అనేది మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది. అలానే కొంతమంది కస్టమర్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఎవరైతే నాకు ఐడి వద్దు అని చెప్పేసి అంటుంటారో అటువంటి వాళ్ళని మనం కస్టమర్గా క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా ప్రతిరోజు కూడా మనకి ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్సే ఉన్నాయి. సో వాటిని మనం ఆ, ఎవరైతే నాకు ఈ బిజినెస్ వద్దు అంటున్నారో అటువంటి వాళ్ళని కస్టమర్స్గా క్రియేట్ చేసుకొని వాళ్ళ అవసరానికి ఏదైతే ప్రోడక్ట్ కావాలో దాన్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆ ప్రోడక్ట్ ఇవ్వటం అనేది మనం ఇక్కడ కన్జ్యూమర్స్ని క్రియేట్ చేసుకోవటం. ఆ విధంగా కొంతమంది కన్జ్యూమర్స్ని మనం రెగ్యులర్గా క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో అలానే మనకి ఎవరైతే ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారో వాళ్ళతోటి లేదా వాళ్ళ పైన ఉన్నటువంటి ఒక సీనియర్ లీడర్ని మనం సపోర్ట్ కోసం చూస్ చేసుకొని వాళ్ళ ద్వారా మనం ప్రతిరోజు కూడా కొన్ని విషయాల్ని నేర్చుకుంటూ ఉండాలి. సో పర్సనల్గా కౌన్సిలింగ్ అనేది తీసుకుంటూ ఉండాలి. సో అట్లనే ట్రస్ట్ బిల్డ్ చేయటం. సో ఇది మన దగ్గర నుంచి మొదలవుతుందండి. మనకి మన మీద నమ్మకం ఉండాలి. అట్లనే మన ఫ్యామిలీ మనల్ని నమ్మాలి. సో ఆ తర్వాత మన నైబర్సు, ఆ తర్వాత మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు. సో ఇట్లా ప్రతి ఒక్కరిలో కూడా ఒక నమ్మకం అనేది క్రియేట్ చేసుకోవాలి. అది ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ తోటి రైట్ వేలో కనుక మీరు వెళ్ళగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 8 స్టెప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో అయితే అటామీలో సక్సెస్ ఫార్ములా ఏంటి అని అంటే 864 సిస్టమ్ అనేది ఇక్కడ డెవలప్ చేసి ఇవ్వటం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ థింగ్ ఏముంటుందని అంటే సెట్ ఏ క్లియర్ గోల్. మనం సరైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలండి. సో అది వీక్లీ టార్గెట్ పెట్టుకోవచ్చు, 15 డేస్కి ఒకసారి పెట్టుకోవచ్చు, మంత్లీ పెట్టుకోవచ్చు, లేదా ఇయర్లీ కూడా టార్గెట్ అనేది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఎవరైతే టార్గెట్స్ పెట్టుకొని వర్కౌట్ చేస్తారో వాళ్ళల్లో ఆ ఆలోచన ఎప్పుడైతే వస్తుందో డెఫినెట్గా దాన్ని రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి ప్లాన్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. దీనికి కావాలనుకుంటే మన పైన ఉన్నటువంటి అప్లైన్ని లేదా ఒక మెంటర్ని మనం చూస్ చేసుకొని 5 ఇయర్స్ వాళ్ళతో పాటు కలిసి వాళ్ళు చెప్పింది కనుక చేయగలిగాము అని అంటే డెఫినెట్గా మనం ఇక్కడ తిరిగి చూడాల్సినటువంటి అవసరం లేకుండా 3 తరాలకి ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. అట్లనే అటామీ సిస్టమ్ని ఫాలో అవ్వాలండి. సో ఇది ఒక కొత్త మోడల్ బిజినెస్. అందుకే దీన్ని 21st సెంచరీ బిజినెస్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. ప్రజెంట్ మనం 20th సెంచరీలో ఉన్నాం. సో 21st సెంచరీ బిజినెస్ అని చెప్పేసి 20 ఇయర్స్ బ్యాకే మనకి ఒక బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏంటి అని అంటే ప్రోడక్ట్ వాడుకోవటం, ఏదైతే ప్రోడక్ట్ వాడామో దాని ద్వారా మనకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి షేర్ చేసుకోవటం, కంపెనీ కండక్ట్ చేసేటువంటి సెమినార్స్ అటెండ్ అవ్వటం. సో ఇదే అటామీ సిస్టమ్ అండి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని ఉపయోగించుకొని ముందు మనం ఆరోగ్యంగా తయారవచ్చు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ తోటి కనుక మనం కలవగలిగితే లైక్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎడ్యుకేషన్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు, సో మన ఏరియాలో ఉన్నటువంటి మెంబర్స్ కావచ్చు, ఇక్కడ మనకంటూ ఉన్నటువంటి అసోసియేషన్తో కనుక మనం అందులో ఇన్వాల్వ్ అవ్వగలిగితే మనం కూడా హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో హెల్త్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ తోటి మనం వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇంపీరియల్ మాస్టర్ కావాలనేది లాంగ్ టర్మ్ పెట్టుకోవడానికి
ప్లాన్ చేయండి. సో దానికి తగ్గట్లుగా మీ ప్లాన్ని డిజైన్ చేసుకొని దాని ప్రకారం అచీవ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఇంపీరియల్ మాస్టర్ అవడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయొచ్చు. సో ఈ బిజినెస్ ఆపర్చునిటీలో ఈ 864 సిస్టమ్ని మనం కనుక ఫాలో అయ్యాము అని అంటే మనకి టైం ఫ్రీడమ్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఉంటుంది. సో అట్లా మనం ఈ సిస్టమ్ని ఉపయోగించుకొని త్వరగా సక్సెస్ అవ్వచ్చు. సో ఇక్కడ నా మొబైల్ నెంబర్ కూడా ఉందండి. అలానే నా యూట్యూబ్ ఛానల్ వాసు కొమడి అని చెప్పేసి ఉంటుంది. దీన్ని రికార్డ్ చేసి ప్రతిరోజు కూడా మనం జూమ్ మీటింగ్స్లో జరిగేటువంటి విషయాల్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాం. వాటిని చూసి కూడా మీరు మళ్ళీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ ఏరియాలో మీ టీంని డెవలప్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. నా యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు ఏదైనా కావాల్సి ఉంటే కామెంట్స్ కూడా అక్కడ పెట్టొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.